మనిషి ఉదయాన్నే కన్ను తెరిచినప్పటి నుంచి రాత్రి పడుకునేటప్పుడు కనురెప్ప వాలే వరకు రాజకీయాలు చేసే మనుషులను చూసాం. కానీ నిద్రపోతున్నప్పుడు కూడా, నిద్రలో కూడా రాజకీయం మాత్రమే ఆలోచించగలిగిన బ్రెయిన్ ఎవరికైనా ఉందంటే ఈ భూమి మీద అది ఒక చంద్రబాబు నాయుడు గారికి. ఐఎమ్ సేయింగ్ దిస్ విత్ కన్విక్షన్. ఎందుకు అంటే ప్రతి మనిషిలో ఆశ ఉంటుంది, అత్యాశ ఉంటుంది. అది బయటపడం మనం. బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి కుటుంబంలో అయినా సరే, కులంలో అయినా సరే ఆ బలహీనతల్ని కరెక్ట్గా ట్యాప్ చేయగలిగిన వ్యక్తి, కరెక్ట్గా బలహీనతల మీద మాత్రమే రాజకీయాలు చేయగలిగిన వ్యక్తి అది చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే అప్పుడప్పుడు ఇది బేసికల్లీ రాజకీయ నాయకులు అందరూ చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ హిట్ హార్డ్ ఆన్ ద వీక్నెసెస్ ఆఫ్ ద హ్యూమన్ సైకాలజీ. కేసీఆర్ లాంటి వ్యక్తి కుటుంబంలో, కేసీఆర్ లాంటి నాయకుడి ఇంట్లో పుట్టి పెరిగిన ఒక కూతురు ఈరోజు కేసీఆర్ కొడుకు మీద దాడి చేస్తుంది, ఆ దాడికి ఊతమిద్దాము అన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా? స్వతహాగా ఇదే ప్లేస్లో రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే అది కుటుంబ వ్యవహారం, మనం దాంట్లో వేలు పెట్టకూడదు అని ఆయన 4 అడుగులు వెనక్కి తగ్గేవాడు. కానీ కేసీఆర్ బలంగా ఉన్నప్పుడు కాదు, బలహీనంగా ఉన్నప్పుడు మరింత బలహీనపరచడానికి ఏ అంశాలు ఉంటాయి? ప్రతి మనిషికి తన కుటుంబమే బలహీనత. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఎంత అది స్ట్రాటజీ అనాలా, అది ప్లానింగ్ అనాలా, అది ఆయన అదృష్టం అనాలా, ఒకే ఒక కొడుకుని కన్నారు. వేరే కేసీఆర్ గారైనా సరే, రాజశేఖర రెడ్డి గారైనా 2 పిల్లలు, వాళ్ళల్లో ఒక కూతురు ఉండటం, పైగా ఇద్దరు, ఒకరు తెలంగాణ బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం, ఒకరు రాయలసీమ బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం, ఇద్దరు మహిళల్ని సమానంగా చూడటం, కొడుకులతో సమానంగా పెంచటం. ఆ కూతుర్లు ఒక దశ వచ్చిన తర్వాత వై వీ కాంట్ రూల్, వై వీ కాంట్ డూ పాలిటిక్స్ లైక్ అవర్ బ్రదర్స్ అని వాళ్ళు ఫీల్ అవ్వటం. ఈరోజు వాళ్ళు తిరుగుబాటు చేయటం, ఆ తిరుగుబాటును తన మీడియా ఛానల్స్ ద్వారా ప్రాపర్గా క్యాప్చర్ చేసి ఇది మేము ఊహించిందే, ఇది మేమే ఫస్ట్ రిపోర్ట్ చేయగలిగాము, ఇవి మేము కరెక్ట్గా ప్లాన్ చేయగలిగాము అని ఆ పర్టికులర్ మీడియా ఛానల్ ఈరోజు న్యూస్ ఒక బ్రాడ్కాస్ట్ చేస్తుంది అంటే ఇదంతా మాస్టర్ మైండ్ కూడా చంద్రబాబు నాయుడు గారిదే. నేను ఏబిఎన్ రాధాకృష్ణకు అంత తెలివి ఉందని నేను నమ్మను. అంత సీన్ లేదు. ఆయన కేవలం కులం ప్రాతిపదికన, కులం సపోర్టుతో నిలబడి ఉన్న ఒక తుమ్మ మొద్దు లాంటి వ్యక్తి. ద మెయిన్ టార్గెట్ ఈస్, మెయిన్ మైండ్ బిహైండ్ దిస్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం నమ్మేవారంటే నేను పోరాడాల్సిన చంద్రబాబు నాయుడుతో కాదు, మీడియాతోనే కాదు, ఆయన పోరాడాల్సింది చంద్రబాబు నాయుడు గారితోనే. ఎందుకంటే దట్ ఈస్ ద బ్రెయిన్ విచ్ ఈస్ ట్రాన్స్మిటింగ్ ద థాట్స్ ఇన్ ఎవ్రీ డైమెన్షన్. మీడియాని కుటుంబంలో చొచ్చుకొచ్చేలా పనిచేసి ఆ కుటుంబ వ్యవస్థల బలహీనమైన సిచ్యువేషన్స్ని మన రాజకీయ అవసరాలకు వాడుకునే ఆలోచన అది చంద్రబాబు నాయుడు గారిదే. మీడియా ఈజ్ ఎ టూల్, కానీ దానికి ఇస్తున్న పవర్ హౌస్ మాత్రం చంద్రబాబు నాయుడు గారి మైండే. ఇప్పుడు ఎవరైనా రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిలా ఆలోచించాలి. యూసీ, రైట్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ ప్లానింగ్ టుడే టు ద ప్లానింగ్ ఆఫ్ స్టేట్, అన్నీ రాజకీయంగానే ఆలోచిస్తారు. ఆయన నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన మైండ్ రాజకీయంగానే ఫంక్షనింగ్ అవుతుంటుంది. దీంట్లో దెర్ ఈజ్ నో ఎనీ కాంట్రాడిక్షన్. ఎందుకంటే ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని తీసుకోండి, ఇటు కేసీఆర్ గారి కుటుంబాన్ని తీసుకోండి. రాజశేఖర రెడ్డి గారు ఈజ్ ఎ పర్సన్ ఫ్రమ్ రాయలసీమ. బేసికలీ రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన తన కొడుకును కూతురును సమానంగా పెంచి ఆస్తి కూడా నేను మీకు సమానంగా ఇస్తాను అని చెప్పగలిగారు అన్న మనం వదంతులు వింటూ ఉంటాం. అంటే సో దట్ ఈజ్ హిజ్ ద వే హీ హ్యాస్ బ్రాట్ అప్ హిస్ చిల్డ్రన్. అంటే అంత వెనకబడిన ప్రాంతంలో నుంచి వచ్చిన వ్యక్తి కూడా అంత డెవలప్డ్ మైండ్ సెట్తో ఆలోచించగలిగారు. సిమిలర్లీ కేసీఆర్ గారు తెలంగాణ లాంటి దాంట్లో కూడా అది కూడా ఒక రకంగా వెనకబడిన ప్రాంతమే. అటువంటి తెలంగాణ నుంచి వచ్చిన కేసీఆర్ గారు కూడా తన 2 పిల్లల్ని సమానంగా పెంచడానికి ప్రయత్నం చేశారు. ఇది జస్ట్ పొలిటికల్ స్ట్రాటజీ కాదండి. మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ కులము అనేది, ఇక్కడ ప్రాంతము అనేది అన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఈయనేమో రెడ్డి సామాజిక వర్గం రాజశేఖర రెడ్డి గారు, ఆయనేమో వెలమ సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు గారి నారా నందమూరి కుటుంబమేమో కమ్మ సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ గారిది కాపు సామాజిక వర్గం. సో ఈ 4 సామాజిక వర్గాలు మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఎవరెవరు తమ కుటుంబాలను ఎలా రన్ చేస్తున్నారు, వెనకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తమ మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించడానికి ప్రయత్నం చేస్తే 3 పంటలు పండే అభివృద్ధి చెందిన ప్రాంతం నుంచి వచ్చిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నారా నందమూరి కుటుంబంలో ఎంతమంది మహిళలు రాజకీయాల్లో ఉన్నారు? ఇటు పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం, అది కూడా 3 ప్రాంతాలు
3 పంటలు పండే ప్రాంతం నుంచి వచ్చిన కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు, ఆయన కుటుంబంలో ఎంతమంది రాజకీయాల్లో ఉన్నారు. సో మనం ఈ పాయింట్స్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే హౌ విమెన్ ఆర్ బీయింగ్ రెస్పెక్టెడ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అనేవి మనకు అర్థమవుతాయి. వాళ్ళ కుటుంబాల్లో మహిళలకు ఇచ్చిన స్వేచ్ఛ, వాళ్ళ మహిళలకు ఇచ్చిన ఇండిపెండెన్స్ని, ఆ మహిళల బలహీనతల్ని దుర్వినియోగపరుచుకుంటూ ఆ మహిళలు ప్రతిపక్ష పార్టీలకు ఆయుధాలు అవుతున్నారనేది నా ఒపీనియన్. ఇప్పుడు వాళ్ళ తండ్రులు ఒక అవకాశాన్ని కల్పించారు. మిగతా కుటుంబాలలో అవకాశాలే లేక ఇళ్లల్లో కూర్చొని వంటలు చేసుకుంటూ షాపింగ్లు చేస్తున్న మహిళలు ఉన్న ఈ సమాజంలో వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళలకు అవకాశం కల్పించారు. వాళ్ళు ఇంట్లో కూర్చొని ఒక మంచి డిబేట్, ఒక మంచి డిస్కషన్ పెట్టుకొని వాళ్ళ కుటుంబంతో ఒక డిస్కషన్ చేసుకొని వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఉన్నా కూడా కేవలం ఈగోయిస్టిక్ మెంటాలిటీతో బయటికి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఆ పొలిటికల్ మైండ్ గేమ్లో భాగాలైపోయి అటు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేతిలో చిక్కుకుపోయి వాళ్ళ అమూల్యమైన డేటాను వాళ్ళంతకు వాళ్ళే తెలియకుండా లీక్ చేసుకొని వాళ్ళే బయటపడి వాళ్ళ తండ్రుల మర్యాదలు, వాళ్ళ అన్నల మర్యాదలు తీస్తున్నారనేది నా ఒపీనియన్. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే కుటుంబంలో ఏ విషయాలనైనా మాట్లాడుకొని తీర్చుకునే అవకాశం ఉంటుంది. తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితుల్లో కూతుర్లు ఉన్నారని నేను ఒప్పుకోను. అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితుల్లో షర్మిల ఉందని కూడా నేను ఒప్పుకోను. మీ ఈగో చంపుకొని అన్నలతో మాట్లాడుకొని లేదా వాళ్ళని కన్విన్స్ చేసుకొని సామరస్యంగా మీ కుటుంబ గౌరవాన్ని, మీ ప్రాంత గౌరవాన్ని, మీ మహిళలకు ఇచ్చిన ఇండిపెండెన్స్ని నిలబెట్టుకునే అవకాశం మీకు ఉన్నప్పుడు దాన్ని నిలబెట్టుకోకుండా ప్రతిపక్ష పార్టీలకు ఆయుధాలుగా మారి మీ తండ్రుల గుండెల్లో, మీ అన్నల గుండెల్లో పోటుగా నిలబడిపోతే చరిత్ర మిమ్మల్ని మీకు వచ్చిన బెనిఫిట్ని మర్చిపోయి మీరు వెన్నుపోటుదారులుగానే చరిత్రలో నిలబడిపోతారు. ఎందుకంటే ఇది మీ కుటుంబ వ్యవహారం కింద మాత్రమే చూడలేని పరిస్థితి. మీ వెనక కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, కొన్ని వేల మంది జీవితాలు వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఒక మహిళగా మీకు వచ్చిన ఆ బెనిఫిట్ని వాడుకోవటంలో మీరు విఫలం కాకుండా, ప్రతిపక్షాలకు ఆయుధం కాకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీ జీవితం అనేది రాజకీయంగా మీరు ఎదిగే అవకాశం ఉంటుంది. ఎవడో మీడియాలో రెచ్చగొట్టాడని, ఎవడో మీ చుట్టూన్న కోటరి రెచ్చగొట్టిందని మీరు ఇంకో పార్టీలోకి వెళ్ళటం కానీ, ఇంకో పార్టీ స్థాపించటం కానీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా మీరు ప్రవర్తించే తీరే తప్ప మీరు ఎదగటం అనేది జరగదు. ఎందుకంటే ఇది బేసికలీ పెట్రియారికల్ సొసైటీ. మనం ఎన్ని సొల్లు మాటలు మాట్లాడినా మగవాడిది అప్పర్ హ్యాండ్గా ఉంటున్న సొసైటీ ఇది. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. ఆడ మనిషికి, స్త్రీలకు సమాన హక్కులు కల్పించడానికే పోరాడుతున్న ఈ సమాజంలో అనవసరంగా కుటుంబ గౌరవాన్ని డ్యామేజ్ చేసే విధంగా మీరు ప్రవర్తించకుండా ఒక ప్రాపర్ డిస్కషన్తో ఎదిగే అవకాశం ఉందని తెలియజేయడానికి మనం ఈ వీడియో చేసాం. మీది మీ వరకు చేరితే, మీరు అర్థమైతే మీరు బాగుంటారన్నది నా ఉద్దేశం.